నువ్వు పోలీసుల మీద మహిళల మీద రాళ్ల దాడి చేపించి మహిళలు నిరసన తెలియజేయడానికి వచ్చారు, శాంతియుతంగా నీ దృష్టి తీసుకురావడానికి వచ్చారు. వారికి ఉన్నటువంటి ఇబ్బంది, బాధ, వారు పడ్డ క్షోభ నీకు తెలియజెబుదామని నువ్వేం చేసావు? శాంతి భద్రతల సమస్య సృష్టించావు, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ పెట్టి వాళ్ళ మీద దాడి చేపించావు, పోలీసులకు దెబ్బలు తగిలినాయి, మహిళలకు దెబ్బలు తగిలినాయి. నువ్వు రాజకీయ ముసుగులో రౌడీజం చేస్తా ఉంటే ఇక్కడ ఎవడు చూస్తా ఊరుకుంటాడు? ఏమనుకుంటున్నావు? ఇది నీకు ఆట అయిపోయింది. మొన్న తెనాలి పోయావు, రౌడీ షీటర్లలో పోయి వాళ్ళని పరామర్శించి, గంజాయి బ్యాచ్ని పరామర్శించి ఒక రెచ్చగొట్టే ధోరణి రాష్ట్రంలో ఒక నూతన వరవడి తీసుకొస్తా ఉన్నావు. నీ ప్రభుత్వం ఉన్నప్పుడు నువ్వు ఎటు ఇదే చేశావు. ఇలా ప్రభుత్వం మారిపోయింది. ప్రజలు ఎందుకు నీకు ఆ విధమైనటువంటి తీర్పిచ్చి నిన్ను కూర్చోబెట్టారు? నువ్వు పనికిరావని. నువ్వు సమాజానికి నీ వల్ల చాలా చెడు ఉంది, చెడు జరుగుతా ఉంది, రాజకీయానికి నువ్వు పనికిరావు అనేది అర్థం. ఒక ఛాన్స్ అని అవకాశం ఇచ్చిన ప్రజలు రెండో ఛాన్స్ గా నువ్వు కనీసం ప్రతిపక్షానికి కూడా పనికిరావని ఎందుకు చెప్పారు? నువ్వు చేసిన దుశ్చర్యలని చూశారు. నీతో చాలా ఇబ్బంది, రాష్ట్రం చాలా ఇబ్బంది పడిద్దని గుర్తించే నేను 11 సీట్లు పరిమితం చేశారు. నువ్వు అనవసరంగా రైతుల పరామర్శ పేరుతో క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వారితో, రౌడీ మోకలతో దాడులు చేయించడం, వీళ్ళందరినీ తీసుకెళ్లటం. ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉండి ఇదేం పనిలే? అసలు పొదిల్లో నువ్వు చేసిన పరిస్థితి ఏంటి? నీ పరామర్శ పేరుతో నువ్వు చేసిన యాత్ర ఏంటి? 40,000 మందితో యాత్ర ఏంటి? అసలు నువ్వు ప్రజా సమస్యల పేరు మీద రోడ్డెక్కి సామాన్య ప్రజలు ఇబ్బందులు పెట్టడం, ఎక్కడికక్కడ రాజకీయ కార్యక్రమాల పేరుతో గొడవలు చేయటం, రౌడీజం చేయటం, ఇవాళ చూస్తూ ఎవడు ఊరుకుంటాడు? ఎందుకు ఊరుకుంటాం మేము? చంద్రబాబు నాయుడు గారు అనేక పర్యాయాలు చెప్పారు, నీ రౌడీ రాజకీయాలు చెల్లవు, చూస్తూ ఊరుకోము, తొక్కి పడేసేది ఖాయం. నువ్వు అనుకుంటున్నావేమో ఆ రాజకీయాలకి ఈ రాష్ట్రంలో తావులేదు, రోజులు చెల్లిని. నువ్వు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. శాంతియుతంగా నిరసన తెలియజేసినటువంటి మహిళల మీద నువ్వు పోగు చేసిన మందతో నువ్వు సాగించినటువంటి దౌర్జన్యం ఏంటి? అందరూ చూశారు, కళ్ళారా, రాష్ట్రం అంతా చూసింది. తప్పు చేసిన వారి మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మొదటి నుంచి అదే చెప్తా ఉన్నాం.